అందరికి మోసం చేసిన ఆయన. అంతేనా? అంతే ఏం మరి. మోసం చేసిండు? ఏమి ఇప్పుడు ఇండ్లు ఇస్తామన్నాడు, ఆ, ఇండ్లు గరీబ్ వాళ్ళకి ఇండ్లు ఇస్తామన్నాడు. ఆ. ఇప్పుడు మా దగ్గర అయితే ఏం లేదు, భూమి లేదు, ఇల్లు లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఆ. నేను డ్రైవర్ పని చేసుకుంటా, లారీ డ్రైవర్ నేను. ఆ. నాది నేను కష్టం చేస్తున్నా. ఆయన ఇస్తా అన్నాడు, ఏమి ఇవ్వలేడు సార్. ఇప్పుడు ఉమ్, ఖాళీ ఫ్రీ బస్ ఒకటి చేసిండు పాలన. అంటే ఇంటికి మహిళలకు నెలకు 2000 రూపాయలు ఏదో ఇస్తా అన్నాడు, అది కూడా లేదు, ఏది లేదు. ఇస్తున్నాడు కదా ఏడ పింఛన్లు. ఎత్తింది సార్, ఏం లేడు, ఆ, ఇంతవరకు రాలేవు ఆ. ఎవరికి. ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే రాష్ట్ర ముఖ్యమంత్రి, మీకే చేయకపోతే ఎట్ట మరి? ఉన్నాడు సార్, ఇప్పుడు కరెక్టే కాదు సార్. వాళ్ళు మన అంచెలో గరీబ్ వాళ్ళకి ఇయ్యారు సార్. ఉండోళ్ళకి ఎవరన్నా జర పైసా పార్టీ ఉంటారో వాళ్ళకి చేస్తున్నారు. అది ఆ, గరీబ్ వాళ్ళకు ఏం భూమి లేనునికి ఇల్లు లేనునికి వాళ్ళకు చూసి ఇస్తామని లేదు వాళ్ళకు. ఆ. పని చేయట్లేదంట. చేయట్లేదు. ఆ. అది ఎవరికైతే పైసలు ఉన్నోనికి అమౌంట్ ఉన్నోనికే మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నాడు ఆయన. పథకాలు కూడా వాళ్ళకే అది వస్తున్నాయి. వాళ్ళకే వస్తున్నాయి. ఆ. మన గరీబ్ వాళ్ళకి మాత్రం ఇచ్చేది లేదాడ. ఆ. మరి ఇట్లా చేస్తే గెలుస్తారా ఈసారి మళ్ళీ ఏమో సార్, ఇప్పుడు కష్టం ఆ, కష్టం ఆయన వచ్చేది. ఆ. కేసీఆర్